కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారీ వర్షం హైదరాబాద్ ని ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, శేర్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకి ఇక్కట్లు తప్పట్లేదు. ఇక భారీ వర్షంతో జీహెచ్ఎంసీ, జలమండలి సహా హైడ్రా ఫోర్స్ కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్ లోని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు లక్ష్మీకాంత్, ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భారీ వర్షంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, దాదాపు గంట నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే సిటీలోని చాలా మేజర్ ఏరియాల్లో ఈ వర్షం పడుతూనే ఉంది. చాలా భారీ ఎత్తున కూడా వర్షం ఉండే పరిస్థితులు ఉన్నాయని మొదటి నుంచి కూడా జీహెచ్ఎంసీ అటు హైడ్రా కూడా హెచ్చరించాయి. వాతావరణ శాఖ ఉదయం నుంచే చెప్పింది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు అయ్యాయి, చాలా జంక్షన్స్ కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ సర్కిల్ లాంటి సర్కిల్స్లో దాదాపుగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అట్లాగే ఎల్బీ నగర్, మియాపూర్, చందానగర్ ఈ ఏరియాలో కూడా భారీ వర్షం ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో చాలా వాటర్ స్టాగ్నేషన్స్ పాయింట్స్ ఏర్పడ్డాయి. వాటర్ స్టాగ్నేట్ అయింది. చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున చాలా చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయ్యి జనాలు రవాణాకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇంకొక గంట సమయం పాటు వర్షం ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా దీనిపైన అధికారులు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిఎస్ కూడా దీనిపైన రివ్యూ చేస్తున్నారు. జిల్లాలకు, హైదరాబాదే కాకుండా జిల్లాలో కూడా వర్షం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హైదరాబాద్కు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్తో పాటుగా హైడ్రా కమిషనర్తో సిఎస్ మాట్లాడారు, జిహెచ్ఎంసీ కమిషనర్తో కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలనేది చెప్పారు. ట్రాఫిక్ జామ్కు సంబంధించి ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున ఎక్కడైతే ఉంటుందో ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా అరేంజ్ చేయాలని చెప్పారు. పెద్ద ఎత్తున వర్షం పడుతూనే ఉంది. చాలా వరకు వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో పాటుగా వాటర్ స్టాగ్నేషన్స్ పాయింట్స్ వల్ల ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. వీధుల్లోకి నీళ్లు వచ్చాయి. చాలా చోట్ల రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే కొద్దిసేపటి వర్షానికే పెద్ద ఎత్తున కూడా రోడ్స్ బ్లాక్ అయ్యాయి. చాలా కాలనీలు జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. బస్తీల్లోకి, అంటే దిగువ ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో ఇబ్బందులు అయితే పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్యగా ఉంది. ఒక గంట పాటు ఎవరు కూడా ఆఫీసుల నుంచి బయటకు వెళ్ళకపోతే బెటర్ అనేది అధికారులు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. కొండాపూర్, గచ్చిబౌలి, అట్లాగే ఐకియా సర్కిల్, మైండ్ స్పేస్ సర్కిల్ ఇవన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా వర్షం ఇంకొక గంటన్నర పాటు ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే హైదరాబాద్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.